సిరివెళ్ల మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు నాయక్ మహమ్మద్ వసీం ఉల్లిగురప్ప భూమా కిషోర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. సిరివెళ్ల మండల కేంద్రంలో టీడీపీ నుండి ప్రజలు రోజురోజుకు పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. అదే తరుణంలో నాగమణి, రసూల్, బి హుసేన్, బి వెంకటేశ్వర్లు, మా బాషా, హుసేన్ బాషా, బాబు, జమాల్, అక్బర్, నాగరాజు, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ 20 కుటుంబాలు టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన వాళ్లకి భూమా కిషోర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వారికి వైఎస్ఆర్సీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టౌన్లో జాయినింగ్స్ చేసుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీలో. ముఖ్యంగా ప్రజలు జగనన్న మీద నమ్మకంతో, ఈరోజు ప్రజలకు అందే సంక్షేమ పథకాల మీద నమ్మకంతో, జగనన్న ఏదైనా చేయగలుగుతారనే నమ్మకంతో ఈరోజు చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు కరెక్ట్ ఈ టయానికి మళ్ళీ పాత 2014 లాగానే ఒక దొంగ మేనిఫెస్టో ఒకటి తయారు చేసి, ఏది అమలు చేయలేని మేనిఫెస్టో ఈరోజు తయారు చేసి ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ అందరి ముందరకు వస్తున్నారు. కూటమి గట్టి బీజేపీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం ముగ్గురు కలిసి మళ్ళీ మోసం చేయడానికి మళ్ళీ రెడీ అయ్యారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొకటి మైనార్టీ రిజర్వేషన్ తీసేస్తాము, మతపత్ర రిజర్వేషన్ ఉండకూడదు అనే ఒక విధంగా ఒకటి పెట్టుకొచ్చి ఈరోజు మైనార్టీలను మోసం చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారు. కొత్తగా వింటున్నాం మళ్ళీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా తీసేయడానికి వీళ్ళకి 375 సీట్లు కావాలి అని చెప్పేసి ఒక పక్క ప్రచారం జరుగుతుంది. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఎవరే కానీ ఇలాంటి పార్టీలకు ఓటేయద్దండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మన సంక్షేమ పథకాలు కానీ మనకి ఏదేది కావాలో చూసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటారు. సో ఖచ్చితంగా అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన ఎమ్మెల్యే నాని గారిని, అదేవిధంగా మన పోచా బ్రహ్మానంద రెడ్డి ఎంపీగా మళ్ళీ గెలిపించాలని ప్రజల్ని కోరుకుంటూ